ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ తరపు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు వరుసగా ఎన్కౌంటర్లు అనేటువంటి వాటిని ఆంధ్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అట్లాగే మోడీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి మారేడుమిల్లి దగ్గర ఎన్కౌంటర్లని కొనసాగించాయి. ఈ ఎన్కౌంటర్లు నిజమైనటువంటి ఎన్కౌంటర్లు కావు. ఇడ్మాతో పాటు మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని బూటకప్పు ఎన్కౌంటర్ చేయటం అనేటువంటిది జరిగింది. తెల్లారి మళ్ళీ తిరిగి శంకరు మరికొంతమందిని టెంక్ శంకర్ని మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మొన్న జరిగినటువంటి మారేడుమిల్లుకి ఇడ్మా జరిగినటువంటి ఎన్కౌంటర్కి 5 కిలోమీటర్ల దూరంలో మరొక 7గురిని హత్య చేయటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా బూటకప్పు ఎన్కౌంటర్లు అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. వీటికి సంబంధించినటువంటి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపితే నిజాలు ఏమిటనేటువంటివి బయటకు వస్తాయి. ఈ బూటకప్పు ఎన్కౌంటర్లను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈరోజు మధ్య భారత ప్రాంతంలో దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు 800 మందికి పైగా ఎందుకు ఈ ప్రభుత్వం హననానికి పూనుకున్నది అనేటువంటి ఒక విషయంలోకి వెళ్ళినప్పుడు మధ్య భారత ప్రాంతంలో 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ సంపదలన్నింటినీ కార్పొరేట్ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి దారాదత్తం చేయడానికి వాటికి కట్టబెట్టడానికి మోడీ అమిత్ షా ప్రభుత్వాలు పూనుకున్నాయి. వీటిని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఆదివాసీలు చట్టవిరుద్ధంగా ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో 107 చట్టం, అడవి హక్కుల చట్టం, వీసా చట్టం, ఇలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసీలకు అనుగుణంగా ఉండేటువంటి అడవుల్ని కాపాడేటువంటి సంపదని కాపాడేటువంటి చట్టాలన్నింటినీ ఉల్లంఘించి పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించడానికి ఈ అమిత్ షా ప్రభుత్వం పూనుకున్నది. వీటిని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవకారులని హత్య చేయడానికి ఈ పాలకులు పూనుకున్నారు వాళ్ళ తరఫున. కాబట్టి ఆదివాసీల మీద కత్తి కట్టి వాళ్ళని హత్య చేయటం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టుల్ని కూడా ఈరోజు మేము చర్చలకు వస్తామయ్యా, మాతోటి చర్చలు జరపండి అనేటువంటిది. అంటే చర్చలకి రావడానికి సిద్ధం కాకుండా చర్చలకు వస్తే తాము చేస్తున్నటువంటి చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వైఖరులు ఏవైతున్నాయో అవి బయటకు వస్తాయి. ఈరోజు బోన్లో అమిత్ షా మోడీ ప్రభుత్వాలు నిలబడాల్సి వస్తుందని చెప్పి చర్చలకి రాకుండా మొక్కలు సాటేస్తూ విప్లవోద్యమాన్ని అణచివేస్తాం, అంతమందిస్తాం అనేటువంటి చెప్పి ఈరోజు అమిత్ షా ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రకటిస్తున్నది. నీ తరం కాదు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దోపిడీ ఉన్నంత కాలం, ఇక్కడ అణచివేతలు ఉన్నంత కాలం, ఆకలి సమస్య ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజలు విప్లవాలు ముందుకొస్తాయి, ప్రజా ఉద్యమాలు ముందుకొస్తాయి. ప్రజల మీద కత్తి కట్టి ప్రజల మీద రొమ్ములొడ్డినటువంటి ఏ ప్రభుత్వం, ఏ పాలకుడు కూడా నిలబడలేదు. నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ పోరాటాల పోరుగడ్డైనటువంటి ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీలతోటి ఈ ర్యాలీ చేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని బూటకపు ఎన్నికలు ఆబ్జేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అదుపులో ఉన్నటువంటి విప్లవకారులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయటం అనేటువంటి జరుగుతున్నది. కగార్ పేరు మీద పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ కార్యకర్తల పైన, మావోయిస్టు పార్టీ నాయకత్వం పైన, అట్లాగే ఈ దేశంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ అడవి బిడ్డల పైన దారుణమైనటువంటి ఊచకోతనికి వస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఒక దేశ సైన్యమే అదే దేశానికి సంబంధించినటువంటి పౌరుల పైన అణిచివేతని కొనసాగించడం ఇది ఎక్కడా కూడా మన చరిత్రలో గమనించలేదు. ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇవాళ కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు డెడ్లైన్లు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని చంపి, ఆదివాసీల్ని చంపి మావోయిజాన్ని, కమ్యూనిజాన్ని, ఈ భావజాలాన్ని లేకుండా చేస్తామని భౌతికంగా మనుషులపైన దాడులు చేయడం అనేది చాలా హేయమని సిపిఐఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీగా చెప్తున్నాం. మీరు డెడ్లైన్లు పెట్టదలుచుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలిస్తామని డెడ్లైన్లు పెట్టండి.
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత విద్య అందిస్తామని డెడ్లైన్లు పెట్టండి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తామని డెడ్లైన్లు పెట్టండి. ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాల్ని కల్పిస్తామని డెడ్లైన్లు పెట్టండి. అట్లాగే అణిచివేతకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం నిలబడుతుందని మీరు డెడ్లైన్లు పెట్టండి. కానీ డెడ్లైన్లు దేనికోసం పెడుతున్నారు? ఈ దేశంలో పుట్టినటువంటి ఆదివాసీ బిడ్డల్ని చంపడం కోసం, ఆదివాసీ కార్యకర్తల్ని చంపడం కోసం డెడ్లైన్లు పెట్టడాన్ని సిపిఐఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవాళ చర్చల కోసం ముందుకొస్తామని వందలాది మంది మావోయిస్టు కార్యకర్తలు, అట్లాగే దాని సానుభూతి పరులు, అలాగే ఆదివాసీ అడవి బిడ్డలు అడవి లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళని కూడా చాలా నిర్దాక్షిణ్యంగా పట్టుకొని మరి ఎన్కౌంటర్ల పేర్ల మీద కాల్చి చంపడాన్ని సిపిఐఎం ఖమ్మం జిల్లా కమిటీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పెద్ద ఎత్తున ఆందోళన కార్యకలాపాల్లో పాల్గొంటుంది. కేంద్ర ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్ పోరాటాలలో పాల్గొంటుందని తెలియజేస్తున్నాం. కగారు పేరుతోని మావోయిస్టుల మీద దమనకాండని అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ వేలాది మందిని మావోయిస్టుని పొట్టన పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అమిత్ షా 2026 మార్చి కల్లా ఇది అంతమొందిస్తామని చెప్పి సంకల్పం గుర్తుకొని ఆనందపడుతున్నాడు. కానీ కమ్యూనిస్టులని అంతమొందించడం ఆయన తరం కాదు కదా. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో చూసాం. ఇవాళ పక్కన ఉన్నటువంటి శ్రీలంక కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వాలు కానివ్వండి, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఈ విజయ కేంద్రం ఎగరేస్తున్నాయో అటువంటి తిరుగుబాట్లు మన దేశంలో కూడా పరిస్థితి రాబోయే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు కార్పొరేట్ సంస్థలకి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే దాంట్లో ఆదివాసీల మీద జరుగుతున్న ఈ దమనకాండని, ఇవాళ జరుగుతున్న ఈ బూటకపు ఎన్కౌంటర్లన్నీ కూడా ప్రభుత్వ హత్యలేగా ఇవాళ హైదరాబాద్లో కూడా ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు గారు అన్ని పార్టీల అఖిల పక్షాల ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఏది ఏమైనా నిన్న ఆ మానవాడు హిట్మా గారికి జరిగినటువంటి అంత్యక్రియల కార్యక్రమం చూస్తే కళ్ళెంబడి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే బారులు తీరి అనేక మంది, వేలాది మంది ప్రజల మధ్యలో పహరా కాస్తున్న వేల మంది పోలీసుల మధ్యలో అతని భార్య, హిట్మా గారు భార్యది అంత్యక్రియలు జరగడం మన అందరం కళ్ళారా చూసినాం. ఇటువంటి హత్యలన్నీ కూడా పూటక బజ్జలుగా ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించి లొంగిపోదామని శాంతి చర్చలకు వస్తున్న వాటిని శాంతి చర్చలు జరపకుండా ఈ పూటక ఎన్కౌంటర్లు ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తారు. ఈరోజు ఖమ్మం నగరంలో ఎన్కౌంటర్లు నిలిపివేయాలని, బందీలుగా ఉన్న మావోయిస్టులని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, శాంతి చర్చలు జరపాలని, ఏదైతే ఎన్కౌంటర్లపై హిట్మా మిగతా మావోయిస్టులు అయినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేసినటువంటి దానిపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఖమ్మం నగరంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఈ దేశంలో జీవించే హక్కు కోసం ప్రధానంగా పోరాడే వ్యక్తుల్ని, ఏదైతే ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా టార్గెట్ చేసి ప్రధానంగా డేట్లు పెట్టి మరీ చంపుతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు చేసే పని కాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని వాళ్లే కాపాడతామని అధికారంలోకి వచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉండి ఇట్లా పాశవికంగా ప్రజల్ని మీద కాల్పులు జరిపి ప్రధానంగా ఎవరైతే ఒక రాజకీయ పార్టీని నిర్మూలన చేస్తామనేటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైంది. దీని పట్ల సభ్య సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాది కాదు అనుకుంటే ఈరోజు మావోయిస్టులను చంపొచ్చు, రేపు కమ్యూనిస్టులను చంపొచ్చు, రేపు మరొకరిని చంపొచ్చు. కానీ ఏదైతే దోపిడీ, పీడన, ఏదైతే పేదరికం ఉన్నన్నాళ్ళు, ఖచ్చితంగా అణిచివేత ఉన్నన్నాళ్ళు మావోయిస్టులు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, ప్రజలు ఉంటారు. కాబట్టి ప్రజల మీద దాడిని మొత్తం సభ్య సమాజం అంతా ఖండించాలని, రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఐక్య ఉద్యమాల్లో ప్రజలందరూ కలిసి రావాలని
ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ మీద జరుగుతున్నటువంటి దమనకాండను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ UWA TJF ఖమ్మం జిల్లా పక్షాన మేము కోరుతున్నాం. సమాజ స్థాపన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అమలు చేయకపోగా హేళన చేస్తున్నట్లుగా ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో విప్లవకారులను అమానుషంగా ఎన్కౌంటర్ పేరిట హత్య చేయడాన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని, అదే రకంగా ఈనాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. అందుకే ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇలా చాలామంది ప్రజలు అయ్యో పాపం ఇది తప్పు అని అంటూనే ఒక మౌన వ్రతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా మౌనమే అంగీకారమైతే నేరమే అధికారమై ఏలుతుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివాడు కూడా నేరస్తుడని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు. అలాంటి ఇలా ఒక నేరపూరిత చర్యలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అందుకే భారత ప్రజలు కూడా ఈ మౌనాన్ని విడనాడి వాస్తవిక అంశాన్ని లేదా వాస్తవ అంశం కోసం పేద ప్రజల కోసం పోరాడే వారు కూడా తప్పకుండా మన మద్దతు ఉండాలని, ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మేధావులు కూడా ప్రజాతంత్రవాదులు కూడా విద్యార్థులు మేధావులు కూడా ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం సరైనది కాదు. ఆపరేషన్ కగారుని వెంటనే నిలిపివేసి ఇవాళ వారితో చర్చలు జరిపి వారి రక్షించే చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి ప్రజాస్వామికవాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిట్మాను 18వ తారీఖున విజయవాడలో నిరాయుధుడిగా ఉన్న సమయంలో పట్టుకొని కాల్చి చంపటము ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యగా తెలంగాణ ప్రజాఫ్రంట్ దీన్ని ఖండిస్తున్నది. ఈరోజు ఆదివాసుల తరఫున సమస్త ప్రజానికం తరఫున 80-90% ప్రజల తరఫున పోరాటం చేసేటటువంటి యొక్క మావోయిస్టులను తుదముట్టిస్తామనేటటువంటి ఒక ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి ఒక మోడీ ప్రభుత్వము, దుర్మార్గుడైన ఇంటర్నేషనల్ క్రిమినల్ అయినటువంటి యొక్క మోడీ దాన్ని పూనుకొని పెట్టుబడిదారులకు తర్వాత కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడాలనేటటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి యొక్క ఖనిజ సంపదను పూర్తిగా దోచిపెట్టి కార్పొరేట్ శక్తులకు పీఠం వేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మావోయిస్టులపైన పగబట్టి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ఇది మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా చూస్తున్నది. మనం ఆ రోజు ఇటలీలో ముసోలిన్ను తర్వాత జర్మనీలో హిట్లర్ను చూసాం, కానీ మనం పేపర్లలో లేదా పుస్తకాలలో చూసాం. కానీ అంతకంటే దుర్మార్గమైనటువంటి యొక్క వ్యక్తులుగా వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అదేవిధంగా స్టాలిన్ లెనిన్ తరఫున పోరాటం చేసినటువంటి మావో పోరాటం చేసినటువంటి యొక్క పక్కన హిట్మా నిలబడతాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కానీ ఈ సందర్భంగా ఒక బాధాకరమైనటువంటి యొక్క అంశం, ఇది హిట్మా యొక్క హత్యతో మొత్తం ప్రజానికం మొత్తం కూడా 80% ప్రజానికం కూడా ఈరోజు దుఃఖసాగరములో ఉన్నాడు. దుఃఖసాగరములో ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఉద్యమాలు ఉన్నత చదువులు చదివి ఉన్నత వ్యక్తులుగా ఈరోజు ప్రపంచం అంతటా గుర్తింపు పొందినటువంటి యొక్క వ్యక్తులను తుదముట్టిస్తుంటే భారత ప్రజానికం కూడా కంటతడి పెట్టి మేము ఏ విధంగా ఈ పగలు తీర్చుకోవాలనో, ఏ విధంగా మేము నిర్మాణం కావాలో అనేటటువంటి ఒక ప్రజలు వేచి చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను ఇప్పటికైనా మానుకొని శాంతి చర్చలకు ఆహ్వానించి మిగతా మావోయిస్టులు బందీగా ఉన్నటువంటి ఒక మావోయిస్టులను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.